హలో అందరికీ. ఇవాళైతే మా అబ్బిగాడు 6 మంత్స్ అప్పుడు నేనేం ఫుడ్ పెట్టాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే అన్నప్రాసన అయిన ఫస్ట్ డేనే నేను ఈవినింగ్ అయితే బనానా మ్యాష్ చేసి పెట్టేసాను. ఇదైతే కొంచెం స్వీట్ ఉంటది గదా! ఇష్టంగా తింటాడు. ఈజీగా అరిగిపోతుందనైతే ఇలా స్టార్ట్ చేశాననమాట. కానీ వాడైతే అసలు ఫస్ట్ లైక్ చేయలేదు. ఇంకా అలా ట్రై చేసి ఆఖరికి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే అప్పుడైతే తిన్నాడు. మనకెప్పుడైనా వాళ్ళు తినట్లేదు అంటే ఈ ఏజ్‌లో ఇలా పొజిషన్ అయితే చేంజ్ చేస్తే అప్పుడైతే తింటారనమాట. ఇంకా మన పెద్దవాళ్ళేం చెప్తారు, బనానా పెడితే జలుబు చేస్తుంది, పెట్టొద్దు అంటారు. కానీ నన్నడిగితే బనానా పెట్టాలి. ఎందుకంటే అది ఈజీగా అరిగిపోతుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్‌ని కూడా పెంచుతుంది. ఇంకా మనం ఇలా పియర్స్, యాపిల్ ఈ 2 కూడా విడివిడిగా అయితే స్టీమ్ జేసుకోవచ్చు. నేనైతే ఒకరోజు యాపిల్, ఒకరోజు పియర్స్ ఇలా విడివిడిగా స్టీమ్ జేసి పెడతాను. ఒకరోజైతే 2 కలిపి స్టీమ్ జేసేసి 2 మిక్స్ చేసి పెడతాననమాట. ఇలా గూడా చక్కగా ఇష్టంగా తింటాడు. అసలు యాపిల్ అయితే ఎవ్వరైనా తింటారు ఇలా పెడితే. ఇవన్నీ గూడా మనం పెట్టేటప్పుడు ఏం భయపడవసరం లేదు. ఇవన్నీ గూడా మెత్తగా మ్యాష్ చేసేసి వాళ్ళకి పెడితే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇలా నేనైతే 6 మంత్సే గాబట్టి డైలీ ఒక్క పూట మాత్రమే పెట్టాననమాట. 2 వీక్స్ అయితే ఇలా ఒక పూటే పెట్టేసి, ఇంకా థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నేను చిన్నగా స్టార్ట్ చేశాను రెండో పూట గూడా పెట్టడం. నెక్స్టొచ్చేసి క్యారట్ అనమాట. ఇది గూడా చాలా ఈజీ. ఇలానే స్టీమ్ జేసేసి మంచిగా స్మాష్ చేసేసి పెట్టొచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి. ఇలా అయితే మనం చేసేసి ఈజీగా, హెల్తీగా అయితే పిల్లలకి పెట్టొచ్చు. ఇదేంటంటే న్యూ మామ్స్‌కి అలానే ఉంటుంది కదా! అసలేం పెట్టాలి, ఏం పెట్టాలని. ఇలా నేనైతే 1 వీక్‌కి సరిపడా నేను చిన్న చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని, నేను ఇలానే పెట్టాను. ఇవేంటంటే మనకి ఎప్పుడు కష్టం లేకుండా వాళ్ళకి టైం అయింది, ఈ టైం కల్లా ఫుడ్ పెట్టాలి అని టైమ్ టు టైమ్ మనం ఫుడ్ పెడితే టమ్మీ ఫుల్‌గా ఉంటే చక్కగా నిద్రపోతారు. ఎప్పుడు గూడా ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మనం మిల్క్ ఇస్తూ ఉండాలి. ఏదో ఒక ఫుడ్ పెడుతూ ఉండాలి. వాళ్ళు కడుపు నిండా తింటే హాయిగా నిద్రపోతారు. ఇంకా నేనైతే ఇలా వీక్ మొత్తంలో ఒక్కొక్క పూట ఏం పెట్టాలనేది చిన్న చార్ట్ అయితే చేశాను. అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకిలా చూస్తున్నారు గదా! సేమ్ ఇలానే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో పెట్టండి. ఇంకా మీరు వాళ్ళ టమ్మీ కొంచెం ఫ్రీగా ఉంది అనుకుంటే చిన్నగా ఒక 2 వీక్స్ తర్వాతయితే ఇవి మొత్తం రిపీట్ చేసుకుంటూ ఈవినింగ్ టైమ్ గూడా 6 లోపు పెట్టేసేయండి. ఇంకలా వాళ్ళకి టమ్మీ ఫుల్‌గా చేసేస్తే వాళ్ళు మంచిగా హాయిగా నైట్ కూడా నిద్రపోతారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా రాగి జావ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ కొంచెం ట్రై చేయండి. వాళ్ళకి సెట్ కాకపోతే ఆఫ్టర్ 1 వీక్ ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.